ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిన్నటి దినం నుండి తండ్రి సేవకుల ద్వారా, పాటల ద్వారా, ప్రశ్నోత్తరాల ద్వారా ప్రతి విషయంలో తండ్రి మీ ఉనికిని మాకు కనపరుస్తున్నారు. మాతో మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి పురాతనమైన కాలంలో మీ కుమారుడు రచించిన కీర్తన, ఆయన హృదయాల్లో తండ్రి ఉన్న తండ్రి మీ గూర్చిన ఆవేదన, ఆలోచన, తాను స్థిరపరిచిన విధానం, మీరు స్వీకరించిన విధానం, మీరు పిలిచిన విధానం కొరకు ఆయన రాసుకున్న అనేక సంకీర్తనల్లోని ఒక కీర్తన మీ సార్వత్రిక సంఘంలోనికి మీ ప్రోద్బలంతో మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం దేవా. ఎలాంటి పరిస్థితుల్లో మీ కుమారుడు ఆ పాటలు రాసుకున్నాడో, ఎలాంటి వెలివేత మధ్య, ఎలాంటి ఒత్తిళ్ళ మధ్య, ఎలాంటి జవాబు దొరికిన పరిస్థితుల మధ్య ఆ కీర్తనలు రచించాడో, ఆ మూలాలు మేము కదుపుతున్నాం. మేము కాదు తండ్రి, మీ ఆత్మతో మాతో మాట్లాడండి. మా ఆలోచన, మా జ్ఞానము, మా వివేచన తండ్రి, మా యొక్క ఏ విషయాలు మేము ఉపయోగించుకుంటాం, కేవలం మీ ఆత్మ తీవ్రతతో సమాజంతో, సంఘంతో మాట్లాడే జ్ఞానము, ప్రేరణ, మీ పరిశుద్ధాత్మని యొక్క తండ్రి ఆ రగిలింపు మాలో కలగజేస్తారని కోరుతున్నాను దేవా. నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. రాబోతున్న తండ్రి వంశీ అన్న గారిని కూడా క్షేమంగా తీసుకుని రండి. మేమందరం తండ్రి మరిన్ని నిగూఢమైన తండ్రి వాక్యాలు ఆయన నోట కూడా మేము వినడానికి సిద్ధపరుస్తారని కోరుతూ ఈ పరిస్థితులను అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని సంగతులు విందాం. ఈరోజు ప్రత్యేకమైన కీర్తన మనం సమాజానికి, సంఘానికి మనం అందించబోతున్నాం కనుక ఆ కీర్తనకి మూల పురుషుడైన దావీదు చుట్టూనే మన వర్తమానం కేంద్రీకృతమై ఉంది. ఏంటంటే, మీరు ప్రతిసారి దావీదు చుట్టూ తిరుగుతారు. ఏంటంటే, అసలు సాంగ్స్ అంటేనే దావీదు, దావీదు అంటేనే సాంగ్స్. అసలు మెజారిటీ బైబిల్లో కీర్తనలు రాసిన పెద్ద ఆయనే డేవిడ్. ఆయన గురించి మాట్లాడుకోకుండా ఏఆర్ రెహమాన్ కోసం మాట్లాడుకుంటావా? ఆయన కోసం మాట్లాడకుండా సినిమా కళాకారుల కోసం మాట్లాడుకుంటావా? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, మై ఫేవరెట్ సింగర్, మై ఫేవరెట్ రైటర్ ఎవరైనా ఉన్నారంటే కింగ్ డేవిడ్. ఆయన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన సాంగ్స్ ఎప్పటికీ గోల్డెన్ సాంగ్స్. అవి వాటి ట్యూన్స్ ఎలా ఉంటాయని ఎప్పుడు వినాలన్న ఆతృత. అసలు ఏ ట్యూన్ పెట్టాడు దానికి? కష్టాల కన్నీళ్ళ మధ్య, ఎలివేత మధ్య, సమాధానం లేని పరిస్థితుల మధ్య ఆ పెద్ద మనిషి ఎలాంటి పాటలు ఎలా రాస్తాడు? ఒకటా రెండా కొన్ని వందల కీర్తనలు రాస్తాడు. ఆ కీర్తనల కళ మీద ఉన్నప్పుడు ఈ కీర్తనల వైపు చూడకుండా అని అడుగుతున్నాను, ఏ కీర్తనల వైపు మనం చూడాలి? అందుకే ఆయన కీర్తనలు, ప్రతి కీర్తనకి ఒక పరిస్థితి ఉంది, ప్రతి కీర్తనకి ఒక సందర్భం ఉంది, ప్రతి కీర్తనకి ఆయన గుండెల్లో ఒక జవాబు ఉంది. ఎవరు ఆయన? దావీదు. దావీదంటే ఎవరు? మా చర్చిలో నేను మాట్లాడాను. దావీదంటే ఎవరు? దావీదంటే ప్రియుడు. దావీదంటే ప్రియుడు. ప్రియుడు అన్న దానికి మనకి ఆంగ్లంలో బాయ్ ఫ్రెండ్ అని అంటారు. ఎవరికి బాయ్ ఫ్రెండ్? మై బాయ్ ఫ్రెండ్. దేవుడు అంటాడు, నా ప్రియుడు, నాకు ఇష్టమైన మనుష్యుడు, నా ఉద్దేశానుసారుడైన ప్రియుడు, నా ప్రియుడు, మై బాయ్ ఫ్రెండ్. అంత ప్రియుడైపోయాడా? ఈ సెన్స్ని, ఈ వర్డ్స్ని ఏవైతే ఉందో, ఈ బాయ్ ఫ్రెండ్ అనే ఈ యొక్క పదాన్ని రొమాంటిక్ సెన్స్లో వాడతారు. కానీ నన్ను అడిగితే అది కాదు బ్యూటిఫుల్ సీన్. దేవుడికి దావీదుకున్న ఒక వైరాగ్యం. పార్కుల్లో, బీచ్ల్లో టీనేజర్ ఉన్నవారు మాట్లాడుకునే ఒక సభ్యకరమైన పదం కదా ఇది. ప్రియుడు, దేవుడికి ఇష్టమైన వ్యక్తి, దేవుడికే నచ్చాడట, దేవుడికే నచ్చాడట. దేవుడు అన్నాడట, నా హార్ట్ డేవిడ్ హార్ట్ ఒకేలా ఉంటుంది అన్నాడట. ఈ సీన్లో నేనుంటే ఎలాంటి డెసిషన్ నేను తీసుకుంటానో, దావీదు కూడా మెజారిటీ విషయాల్లో నా మనసుకు దగ్గరగా ఆలోచిస్తున్నాడు అన్నాడు. అందుకేనేమో మన సర్కిల్లోనే డేవిడ్ పేర్లు ఎక్కువైపోయినాయి.
ఆ డేవిడ్ గారిని వెళ్తే ఈ డేవిడ్ గారు చూస్తున్నారు, ఈ డేవిడ్ గారిని వెళ్తే అందుకే ఆయన సీనియర్ డాక్టర్ డేవిడ్ గారు, చెప్పండి ఈయన మెడికల్ ఫీల్డ్ డేవిడ్ గారు. డేవిడ్ అనే పదం మనకి జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోవాల్సిన పదం, కానీ అలా ఆయన గొప్పగా ఆయన గురించి చెప్పుకోవడానికి బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, వాళ్ళ ఫ్యామిలీ అంత చెప్పుకునే ఫ్యామిలీ ఏం కాదు, వాడి కుటుంబం అంత గొప్ప కుటుంబం ఏం కాదు చెప్పుకోవడానికి. ఆ సమాజం, దావీదు సమాజం, దావీదు గారి యొక్క తండ్రి సమాజం చాలా తక్కువగా చూశారు. ఆ సమాజంలో వారు దావీదు తండ్రిని తక్కువగా చూశారు, దావీదుని తక్కువగా చూశారు. దావీదు కుటుంబం దావీదును కూడా తక్కువగా చూసింది. ఏంటి అసలు ఏంటి వీళ్ళ 4 ఫాదర్స్ యొక్క హిస్టరీ ఏంటి ఒక్కసారి మనం వెళ్దాం రండి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10-10 వచనం. యెష్షయి గారికి 7 కుమారులను, ఇంకనూ కడసరి వారు ఉన్నారు. ప్రాఫిట్ వచ్చాడు అక్కడికి, ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, యెష్షయి ఎంతమంది నీకు పిల్లలు? ఈ కనబడుతున్న ఈ 7 ఆ ఎత్తు కనబడుతున్నాడే చాలా హీరో, హాలీవుడ్ హీరో లాగా, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారు? కావలసిన వారందరూ వచ్చేస్తారు. ఈ పిల్లలు అన్నట్లు లుక్కిస్తే కాదు ఇంకెవరో ఉన్నారంటే అవును సార్ ఉన్నారు. చిన్నోడు ఉన్నాడు. ఏడు మీ చిన్నోడేంటి? అక్కడ పెద్దోడు ఉన్నాడు, మరొక పెద్దోడు ఉన్నాడు. ఇంతమంది పెద్దోళ్ళు ఉండగా ఆ కరసడి వాడు ఏడి? ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు. అక్కడికి పోయి అందరూ సగానికి సగం మంది, ఆ 7 లేదా ఇంతో కలిపితే 8, మొత్తం మీద 8 మంది పిల్లలు. ఆ యెష్షయి పెద్ద అనుకుంటే అందరు అన్నీలు బాగానే సెటిల్ అయ్యారట. ఈ కుర్రోడిని మాత్రం చెప్పండి అడవికి పంపించారంట. నేను అడుగుతున్నాను, అడవికి పోతే ఎవరు పోవాలంటే కాస్తంత వయసు ఉన్న వాళ్ళు ఉండాలి. అడవికి పోతే ఎవరు పోవాలంటే కాస్త కండబలం ఉన్న వాళ్ళు పోవాలి. కానీ అడవికి ఈ కుర్రోడిని ఎందుకు పంపించారండి? ఒక మృగమో, ఇక ఎలుగుబంటో, ఒక సింహమో, లేకపోతే దొంగల ముఠానో ఆ అబ్బాయి మీద దాడి చేస్తే గొర్రెలు ఎత్తుకుపోవడానికి ఆ అబ్బాయి ఏమైపోదని కనీసం సెన్స్ ఆ ఇంట్లో ఉందా? దావీదుని కూడా చూసి ఉన్నట్టు పెంచుతున్నారు. 7 కొడుకులు ఉన్నారు. అడుగుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, యెష్షయి గారితో మాట్లాడుతున్నారు. ఇంకా ఏరి మాట్లాడుతున్నప్పుడు 17వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. 17వ అధ్యాయం 12వ వచనంలో దావీదు ఏంటంట చదవండి. ఎవరో జీలకర్ర వాటర్ పంపించమంటారా? ఎవరు చదవండి. మరి నువ్వు చదువుతున్నావు, మైక్ తీసుకున్నారు ఆయన దగ్గర. మధ్య దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అను వాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. యెష్షయికి 8 కుమారులుండ్రి. అతని సౌలు కాలంలో బహువృద్ధుడైపోయాడు. ఇప్పుడు ప్రశ్న, ఎవరి యెష్షయి అంటే? దావీదు గారి తండ్రి. యెష్షయి గారి తండ్రి బాగా వినండి, ఎవరంటే బోయాజు తాలీకు. మరి మీకు అర్థమవుతలేదు. దావీదు తండ్రి యెష్షయి గారు ఎవరుతారంటే బోయాజు గారికి మనవడు. బోయాజు ఎవరంటే రూతమ్మ భర్త. రూతమ్మ ఎవరంటే ఒక మోయాబీలు ఎవరంటే ఇశ్రాయేలుకి హేయమైన వారు. మోయాబీలు ఎవరంటే ఇశ్రాయేలుతో ఏమాత్రం పడనివారు. అలాంటి ఆయనకు పుట్టాడు. అటు బాగా వినండి, ఇటు బోయాజు, ఆ బోయాజుకి మళ్ళీ కొడుకు, ఆ కొడుకులకి కొడుకు, ఆ కొడుకుల్లో ఒక కొడుకు యెష్షయి, ఆ యెష్షయి కొడుకు దావీదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ మిశ్రిత కుటుంబం, అంటే మిళితమైపోయిన కుటుంబం. వీళ్ళని పూర్తిగా ఇశ్రాయేలీలు అనాలా, వీళ్ళని పూర్తిగా యూదులు అనాలా, లేకపోతే వీళ్ళని జెంటైల్స్ అన్యులు అనాలా, వీళ్ళని ఏమనాలి? అందుకు ఒక నేరో లుక్ ఉంది ఇశ్రాయేలు సమాజం. యెష్షయి గారిని అనేవారట, యెష్షయిరా. ఆయనకి వయసు అయిపోయినా కూడా ఆ యెష్షయి ఉన్నాడుగా,
ఆడిగో 8 మంది పిల్లలు రా, అందులో ఒకడు కనిష్ఠుడు రా. అంటే యెషయా గారికి వయసు అయిపోతున్నా కూడా సమాజం ఏమని మాట్లాడుకుని తెలుసు, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఎందుకు గౌరవం ఇవ్వడం లేదంటే వాళ్ళ రూట్స్ అలా ఉన్నాయి. వాళ్ళ మోయాబీల తాలూకు, వాళ్ళ తండ్రి బోయాజు ఆ అమ్మాయిని, అన్యుల అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అన్యుల అమ్మాయిని చేసుకున్నాడు కనుక వీళ్ళు ఏదో తక్కువగా చూస్తున్నారు. అరే ఇది కల్ట్ ఫ్యామిలీ రా, ఇది అటు ఇటు కానోడు రా, ఇది యాంగ్లో రా, అటు ఇటా అటా చెప్పని ఒక వ్యక్తిరా. ఇది గుసగుసలు సమాజంలో ఉన్నాయని జ్యూస్ కల్చర్ చెబుతుంది. ఇలాంటి గుసగుసలు ఉన్నాయని ఇజ్రాయెల్ హిస్టరీ చెబుతుంది. దావీదు యొక్క 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అంత చెప్పుకోదగ్గ ఫిగర్స్ కారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది ఆయన గురించి చూడండి. ఈయన దావీదు గారికి తండ్రి అంటే ఎక్కడ మీరు చూడండి, దావీదుని పరిచయం చేస్తున్నప్పుడు యెషయా కొడుకు. వీళ్ళందరూ ఎక్కడ వారంటే మోయాబీలు ఎందుకు అయ్యారంటే రూతమ్మ ఆ కుటుంబానికి సంబంధించిందే. రూతమ్మ మోయాబీల దగ్గరికి బాగానండి తిరిగి వచ్చింది, అటు తిరిగింది ఇటు తిరిగింది. ఈ తిరుగుతున్న తిరుగులాట్లో ఆ నయోమి ఎవరైతే ఉన్నారో కొడుకులు తీసుకుని అటు ఇటు తిరుగుతుంటే కొన్ని అవిశ్వాస పనులు చేస్తే ఈ అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది కోడలుగా. అదిగో ఆ అమ్మాయి. అత్త ఒక పక్క నలిగిపోయింది, కోడలు ఒక పక్క నలిగిపోయింది, మరొక కోడలు ఉంది, అక్క ఆమె నలిగిపోయింది, వీళ్ళందరూ నలిగిపోయారు. ముగ్గురు కుటుంబంలో ఒకేసారి మగాళ్ళను పోగొట్టుకున్నారు. మా ఆయన పోతే ఏముందిలే, కనీసం నా భర్త లేకపోయినా నా భర్త సహోదరుడు ఉన్నాడు, మా కుటుంబానికి ధైర్యం ఉంటాడు అనుకుంటే ఆయన చనిపోయాడు. నా భర్త నా మరిది చనిపోయినా నా మామ ఉన్నాడులే అనుకుంటే మామ చనిపోయాడు. దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి. అటు ఇటు తిరిగారు, స్వనిర్ణయాలు తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయాలు వాళ్ళకి గండు కొట్టాయి. ఈ ముగ్గురు పోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు విధవరాలంటే ఎలా ఉంటుందండి? వాళ్ళ బాధ చాలా కష్టంగా ఉంటుంది. నా జీవితం అలాగైంది, నీ జీవితం అలాగైంది, నీ జీవితం అలాగైంది. ఆ అమ్మాయికి సలహా ఇచ్చారమ్మా, నీకు విషయం చెప్తున్నాం, నా భర్త ఎలాగూ రాడు, నేను పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల కన్నా నా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మీకు ఎలాగూ వయసు ఉండదు. మీకు సలహా ఇస్తున్నా, నా మాట విని మీ అందం అడవి కాసిన ఎన్నిల కాకమునిపే మీ జాతిలో మీ మోయాబీల్లో ఎవరైనా ఉంటే చక్కటి కుర్రోడిని చూసి పెళ్లి చేసుకోండి. ఈ ముసలిదానితో పాడి మీరేమంటారు? నా జీవితం ఎలాగైపోయింది, నా యవ్వనం అయిపోయింది, నా సీనియర్టీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. నాకు కూడా మీరు ఉంటారా? ఏం తింటారు, ఏం ఉంటారు? నేను తినాలంటే గుప్పడి మెతుకులు ఎక్కడ సంపాదించాలి నాకు అర్థం కాదంటే ఆ వార్పు వెళ్ళిపోయింది. అత్త నిజానికి నేను వదిలి నాకు వెళ్ళాలని లేదు, కానీ భవిష్యత్తు ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ భవిష్యత్తుని ఎదుర్కోవడం నాకు కష్టంగా ఉంది అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల పేరుకు తగ్గ అందం, అందకు తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రూతమ్మ. అత్త నీకో మాట చెప్పాలి. నేను దేవుణ్ణి నమ్ముకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు అత్త మీకు ఆ విషయం చెప్పాలి. నా భర్తను నేను ఎంత అర్థం చేసుకున్నానో ఆ విషయమే కాదు, నా మామను కూడా నేను అర్థం చేసుకున్నాను. నా మామని నేను అర్థం చేసుకోవడమే కాదు, నా మరిదిని కూడా అర్థం చేసుకున్నాను. నా మరిదినే కాదత్త, మీరు నమ్ముతున్న దేవుణ్ణి కూడా చెప్పండి నేను అర్థం చేసుకున్నాను అత్త. అందుకో మాట చెప్తా, మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు. అత్తా నీకు విషయం చెప్తున్నాను, నువ్వు కూర్చున్న దగ్గర కూర్చుంటా, లేచిన దగ్గర లెగిస్తా, నువ్వు చనిపోతే నీతో పాటు సమాధి వరకు అడుగులు వేస్తా. నేను అర్థం చేసుకున్నది అత్తింటి కుటుంబాన్నే కాదు, అత్తింటి నమ్మకాలని కూడా అర్థం చేసుకున్నా. నీతోనే ఉంటాను అత్త. ఆ మాటకి నయోమికి ఏం మాట్లాడి అర్థం కాలేదు. రామ్మని తీసుకొచ్చారు. సరిగ్గా ఆమె అందం, చందం, ఆమె భయభక్తులు చాలా చాలా తగ్గింపు కలిగిన ఆ అందగత్తి రూతమ్మ చూడండి ఎంత బాగుందో. ఏలోనే బాగుందంటే రియల్గా ఎలా ఉంటుందో. ఆవిడ సిస్టర్ గారు అలా ఎగదగా చూడకండి, మన సీనియర్ సిస్టర్ ఆవిడ. ఏవైతే ఆ కంకుల మధ్య ఏవైతే ఉందో, ఆ ధాన్యపు కంకుల మధ్య ఏవైతే ఆ గోధుమ కంకులు వేడుతున్నప్పుడు
ఆ అమ్మాయిని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని ఆడపిల్లలు చెల్లెలు అక్కలు ఎవరైతే ఉన్నారో మీ మాట, మీ తీరు, మీ డ్రెస్ కోడ్ సొసైటీ గమనిస్తుంది. పరిగెడుతున్న అమ్మాయినే గమనిస్తున్నారంటే నీటి మీద రోడ్డుగా రెడీ అయ్యి వెళ్తే నేను చూడరా. పరిగెడుతున్న అమ్మాయిని పనోలు గమనిస్తున్నారు. ఈ పిల్ల ఎలాంటిది? ఆ పొలానికి యజమానైన బోయాసు గమనిస్తున్నాడు. ఈ పిల్ల ఎలాంటిది? అడిగే మామ లేడు, అడిగే మరిది లేడు, అడగడానికి ఈ పదం వాడుతున్నాను ఏమనుకోకండి, మొగుడే లేడు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంది? ఆకలి దప్పుల కొరకు నీతిని అమ్మేస్తుందా? ఆకలి కొరకు ఒళ్ళు అమ్మేస్తుందా? ఆకలి కొరకు ఏం చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుంది? నీతికి పడిచేస్తుంది. చావనైనా చస్తుంది కానీ ఒళ్ళమ్మదు, చావనైనా చస్తుంది కానీ నీతి నమ్మదు, చావనైనా చస్తుంది కానీ ఆ ఎండకు పడి పరగన్నా ఏరుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తన ఎథిక్స్ ఎప్పుడు మిస్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. అది కదా అమ్మాయి అంటూ ఉండాల్సిన విధానం. ఏం చేస్తున్నావా కెమెరా ముందు అలా తిరుగుతున్నావు అంటే రీల్స్ చేస్తుందంట. రీల్స్ ఎవడో చూపిద్దామనో ఇలాగంటే ఈ మహిళా సంఘాలు మన మీద అడిపోతున్నారు. ఎవరికి చూపిస్తావు అంటే ఎవరు? నీ నాభి ఎవరికి చూపిస్తున్నావు? నీ మతం అంటున్నాను తప్పు అనుకోకండి. దేవుడిచ్చిన ఈ అందస్తందాలు నీ బ్రెస్ట్ని ఎవరికి చూపిస్తున్నావు? నీ నాభి, నీ టాయ్స్, నీ అరికాల మొదలు నడినంత వరకు నువ్వు ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నావు? సమాజం అంటే 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళని చూడటానికి నీ బాడీని అందులో అప్లోడ్ చేస్తున్నావంటే నీ పిచ్చి పట్టిందా నీకు? అసలు నీ బాడీని సొసైటీ ఎంటర్టైన్ చేస్తుందంటే నేనేమనాలి? అసలు బుర్ర బంద్ చేస్తుందా, మెంటలో వచ్చేసిందా నీకు? పైపెచ్చికి వీడియో పెట్టి చివర్లు అందంట లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సమాజ్ చేస్తాడు దేవుడిని బొందా. నేనేం చేయాలి? లైక్ చేయాలా? ఏం లైక్ చేయము? ఏం లైక్ చేయమంటావు? నడుతున్నాను. చాలామంది తిడతారు, పోయే కాలం ఏంటంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. కొంతమంది చెప్తే అస్సలు మీకు బిగ్ థాట్స్ లేవు, బ్రాడ్నెస్ లేదు. ఏంటి మాకు బ్రాడ్నెస్? ఒక ఆడపిల్లనై ఉండి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడతారంటే ఆడపిల్ల ఉండాలమ్మా. నువ్వు రోడ్డుకి ఏ రంగం చేసి నువ్వు పెద్ద అనకూడదులేండి, ఎందుకు లైవ్ వెళ్తుంది. ఇవన్నీ చేస్తుంటే ఏమంటే సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది. నీ ఎదురుగా అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ వెనక అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ పేరెంట్స్ దగ్గర అంటారు. గుర్తుపెట్టుకో. మీ అమ్మాయి అనంటగా తెగెట్టేస్తుంది ఇన్స్టాలో రీల్స్. మీ అమ్మాయి అనంటేగా అది పిచ్చిపాట ఎత్తుంది, డ్యాన్స్ చేస్తుంది. ఆ పిచ్చిపాటకి మీ అమ్మాయి ఆయన వయసుకు వచ్చిన అమ్మాయిని అలా డ్యాన్స్ చేస్తుంటే ఏంటండి ఎంతమంది తొంటరెదలు ఈ సమాజంలో చూస్తారని వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్కి ఎలా చెప్పిన తల తీసేసినట్టు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తల ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మోకాల్లోకి వంచుకుని తల కొట్టుకోలేడు, దాన్ని కన్నానని తల కొట్టుకోవాలా? ఏమైపోతాడు మీ ఫాదర్? ఏమైపోతాడు? నేను అల్లారి ముద్దుగా పెంచిన మీ అమ్మ ఏమైపోతుంది? నువ్వు నడిస్తే ఆ బుడిబుడి నడకలు నడిస్తే నీ దేహాన్ని ఎంతో భద్రంగా కాపాడుకున్నారే. నువ్వు పెద్ద పిల్లవైనా ఇంకా చిన్నపిల్లలాగే వాళ్ళు నేను చూస్తారే. ఈ వయసులో కూడా వాళ్ళకి గౌరవం నిలబెట్టడానికి పోయి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమైపోతావు? రూతమ్మను చూడు. ఈ రూతు సమంత రూతు కాదు, మన రూతు. ఆ సమంత ఈ పేరెట్టుకుని మన బరువు తీసింది. ఈవిడ సమంత చేసే పనులు చేద్దాం డైరెక్ట్గానే అంటున్నాను. ఈ వీడియో రీల్ కట్ చేసి సమంత గారి దగ్గరికి వెళ్ళిన, అమ్మ సమంత నీ క్రిస్టియన్ ఎథిక్స్ నువ్వు మర్చిపోయావు, అందుకే నీ లైఫ్లో క్రైసిస్ స్టార్ట్ అయ్యింది, నీకు అర్థం కాలేదు. ఇప్పటికీ ఈ దిక్కుమాలిన దేవుని ఎక్కిరించే పనులు చేస్తున్నావు కనుకే నేను మళ్ళీ చెప్తాను, ఎఫెక్ట్ అవుతున్నావు. ఈ వ్యక్తులు, రకరకాల వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చారు పోయారు. ఎందుకు? నువ్వు రూతమ్మలా నిలబడితే భలే ఉన్న నీ లైఫ్ ఏమనుకో. రూతమ్మను చూడు, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, ఆశ్చర్యకరం. అమోహముగా ఆ సొసైటీ అబ్జర్వ్ చేస్తుందంట. ఆ యజమాని పోయేదాడు, రే పద్ధతి అయిన పిల్ల, ఎవడైనా కామెంట్ చేసినా, ఎవడైనా రాంగ్ లుక్ వేసినా, ఎవడైనా కనుసైగలు చేసినా గుడ్లు బిగాసిన ఏమనుకుంటున్నారు? పనికొచ్చారు, పని చేసుకుని పొండి. ఆ పిల్ల జోలికి పోయారా సమాధి చేసేస్తానేమనుకుంటున్నారు. మరో మాట కూడా చెప్పాడు. మరో మాట ఏమన్నా తెలుసు? ఇదిగో ఆ అమ్మాయి ఏరుకుంటున్నప్పుడు వెనకాల ఎవరైనా ఆమె వస్తున్నప్పుడు మీరు చూసి చూడట్టుకొని పనలో వదిలేయండి.
అలా దేవుడు ఆ అమ్మాయిని పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక యజమాని కావాలి. ఎవరి యజమాని అంటే, ఏ పొలంలో అయితే పరిగేరిందో, ఏ పొలంలో అయితే పరిగేరిందో ఆ ఎండకి తన అందాన్ని చూడలేదు, ఆ ఎండకి తన సౌందర్యాన్ని పట్టించుకోలేదు, తన ఎండకి తన రంగంతా ఫేడ్ అవుట్ అవుతుంది అనుకోలేదు, ఎక్కడేమనుకోలేదు. నా ఎండకి నా అందం పోయినా, ఈ ఎండకి నా సౌందర్యం పోయినా, ఏం పోయినా, వయసు అయిపోయిన నా తల్లి వయసు ఉన్నా, నా అత్తమ్మకి గుప్పెడు మెతుకులు పెట్టడానికి నా అందం పోయినా పర్లేదని పొలంలో పడి తిరుగుతుంది. ఏదో రాసేస్తున్నారంటే ఈ మధ్య ముఖానికి, అది పైపరు ఊడిపోతుంది. ఏంటన్నా దాని పేరు? అదేదో వాడుతున్నావా? అదే మొగోళ్ళు రాసేస్తున్నారు, ఆడవాళ్ళు రాసేస్తున్నారు. ఈ పైపర్లుగా ఈ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు అంటున్నారు, అలాంటివి వాడితే పోతారు, స్కిన్ క్యాన్సర్ వచ్చి పోతారు. ఎలా ఉన్నదాన్ని అలా ఉంచండి. ఇంకా నీకు బ్రైట్నెస్ కావాలంటే రోజుకి 3 సార్లు స్నానం చేయి, మంచిగా స్నానం చేయి, మంచి ఫుడ్ తిను. ఆ చెత్తారం ఆ పానీపూరీలు పాసిపోయిన పూరీలు తినకుండా మంచి ఫ్రూట్స్ తిను, గ్లో వస్తావు. అలా ఒకటి ఏది పడితే అది వాడితే అందం బాగా, అందానికి విలువ వచ్చి చదువులు ఎగ్గొట్టిన వారు ఉన్నారు, అందానికి విలువ వచ్చి కుటుంబం పరువు తీసుకుని ఉన్నారు, అందాన్ని ఎక్స్పోజ్ చేసి కుటుంబానికి తలవంపులు తెచ్చిన ఉన్నారు. కానీ ఈ అమ్మాయి అందాన్ని పక్కన పడేసి పొలం పొరలు ఏరుకుంటుందంట. ఆ పొలంలో ఈ పరిగేరుకుంటే అమ్మాయి అందంట, నా అందం పోయినా పర్లేదు, నా సౌందర్యం పోయినా పర్లేదు, నా రంగంతో పోయినా పర్లేదు, నా అట్రాక్షన్ పోయినా పర్లేదు, మా అత్తమ్మకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి నా అందాన్ని కూడా పెట్టుబడిగా ఈ సూర్యుడికి అంకితం చేసేస్తాను అంతే. అలాంటి అమ్మాయికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పిన, విలువలకు పడి నిలబడిన, విలువల కోసం నిలబడిన ఏ తల్లికైనా, తండ్రికైనా, ఏ తమ్ముడికైనా, చెల్లికైనా, ఎవరికైనా విలువలకి పెద్ద పెట్టేసిన వారిని, నీలాంటి విలువలు ఉన్న వారిని నీ జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఏ పొలంలో అయితే పరిగెరిందో ఆ పొలానికే, గుర్తుపెట్టుకోండి, ఏ పొలంలో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఏ పొలంలో అయితే ఉందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఆ యజమానుడి పేరు బోయాస్. అప్పుడు ఆయనకు కొడుకులు పుట్టారు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆయన కొడుకులు పుడితే ఆ కొడుకుల్లో కొడుకులు బోయాస్ మనవడు ఎస్ఐ గారు వచ్చారు. ఆ ఎస్ఐ గారిని ఊరు వాడంటున్నారు, తక్కువగా మాట్లాడుతున్నారు. ఏమని ఒకసారి చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయం 20 వచనం నుండి, క్షమించండి, మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం నుండి. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడనూ లేకపోవడం చూచి సౌలు నిన్నను నేడుయు యెష్షయి కుమారుడు భోజనముకు రాకపోవుట ఏమని యోనాతాను అడగగా యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలనని దయచేసి నన్ను పోనిమ్ము. మీకు సందర్భం చెప్తాను, టైం లేదు కనుక జాగ్రత్తగా. దావీదు గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు యోనాతాను. వాళ్ళ రాజుగారు అబ్బాయి, ఈయన ఒక సమాజంలో వయసు అయిపోయిన ఒక తండ్రి గారు అబ్బాయి. వీళ్ళిద్దరికి ఎలా కుదిరిందో స్నేహం మొత్తం మీద కుదిరింది. దేవుడిచ్చిన ఒక మంచి ఫ్రెండ్ దావీదు గారికి యోనాతాను. దావీదు గారు ఫైట్ చేస్తే తెలుసుగా, హిస్టరీలో ఫైట్ మనకు తెలుసు. గొలియాతుని కొడితే ఆడు గుయ్యం అనిపోయింది, గొలియాతుని కొడితే ఆడి మట్టి కరిచేసాడు, గొలియాతుని కొడితే ఒకే ఒక దెబ్బ కింద పడిపోయాడు. ఆ గొలియాత్ ఫైట్ తర్వాత ఫేమ్ నేమ్ పెరిగిపోయింది దావీదు గారికి. ఎవరు చూసినా దావీదుకి జేజేలు కొడతారు, దావీదుకు 10,000. అలాంటి ఫేమ్ నేమ్ ఉన్న దావీదుకి సౌలు గారి ఇంట్లో భోజనం బల్ల దగ్గర ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చారు. ఆయనకి చైర్ ఇస్తారు. రాజుగారి టేబుల్ దగ్గర దావీదు గారికి ఒక ప్లేస్ ఉందంటే ఎంత ఎత్తుకు ఎదిగాడండి. ఆ టైంలో అప్పటికి కన్ను వేసాడు ఎవరు, సౌలు గారు. ఆ సౌలు గారు కన్నేసారు, ఇలాగ వదిలేస్తే కుర్రగాడు ఎప్పటికన్నా మా సింహాసనానికి ప్రమాదం అయిపోతాడు, ఈ కుర్రగాడిని ఎలాగైనా తీసని చెప్పి మాట్లాడినప్పుడు చూస్తున్నాడు. మరి చాలాసార్లు అనుకున్నాడు, ఏంటో తెలియదు, కానీ భోజనం దగ్గరే చంపేయాలనుకున్నాడేమో. నిన్న చూశాడు భోజనానికి దావీదు రాలేదు, ఈరోజు చూశాడు భోజనానికి దావీదు రాలేదు, మొన్న చూశాడు దావీదుని మొన్న రాలేదు. వాళ్ళ కొడుకుని పిలిచారు, ఎరా యోనాతాను నిన్నే, ఏడు మీ ఫ్రెండ్ ఏడి రావట్లేదు, ఏమైంది? బల్ల ఖాళీగా ఉంటుంది, నువ్వు కూర్చున్న అందరు కూర్చున్న, దావీదు యొక్క కుర్చీ మాత్రం ఖాళీగా ఉంటుంది, ఏంట్రా అని అడిగితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, డాడీ
మా ఫ్రెండ్కి సెలవులు కావాలన్నాడు, అందుకే మా ఫ్రెండ్కి హాలిడేస్ ఇచ్చాను అన్నాడు. అప్పుడు దావీదు గారిని సెలవులకు పంపించిన యోనాతాన్ ఏమంటున్నాడు ఒకసారి 30 వచనం చదవండి. 30 వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టదాని కొడక అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మాస్ స్లాంగ్లో చెప్పండి. ఆడు సెలవు ఇమ్మంటే నువ్వెవడరా సెలవు ఇవ్వడానికి? నేను ఏం ప్లాన్ చేస్తున్నానో తెలుసా? నా తర్వాత సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని నేను అనుకుంటుంటే నువ్వేటికి వాడికి పర్మిషన్ ఇస్తున్నావు, నువ్వేటి వాడిని ఎంకరేజ్. అయినా వాళ్ళ నానెవర్రా? ఆ మోయాబీల నుంచి వచ్చినాడు, ఆ ఎస్ఐ కొడుకు దావీదేడంటే బాగుండు. దావీదు పేరెత్తినప్పుడల్లా తగ్గించడానికి ఎవరు పేరెత్తుతున్నారు చెప్పండి? ఆ మోయాబీల నుంచి వచ్చాడే ఆ పెద్ద మనిషి కొడుకు ఏడ్రా? నువ్వు సెలవులు ఇవ్వడం ఏంట్రా? తిడుతూ ఒక మాట అంట, అక్కడగట్టు దాని కొడక అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మన సంఘంలో ఎల్ కొడక అన్నాడు, గుర్తుపెట్టి. అంటే ఏంటని అడగండి, బ్రేకులు కూడా అడగండి. తిట్టాడు ఆయన, మీ అమ్మ మంచిది కాదురా, నువ్వు మంచి, అసలు నువ్వు అన్నీ బిహేవియర్. అప్పుడు చూడండి, ఎప్పుడు ఏ ఫ్యామిలీలో గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఏం చేసినా తండ్రులు ఎవరిని తిడతారు? వాళ్ళ అమ్మని తిడతారు. తిడుతున్నారట, తిడుతూ ఇదిగో ఆగడగట్టు దాని కొడక. చదవండి. నీకును నీ తల్లి మానానికి, ఇంకో మీ అమ్మ ఒక క్యారెక్టర్లెస్, నువ్వు ఒక క్యారెక్టర్లెస్. అంటే ఏమంటారు చెప్పండి? మీ అమ్మ మానానికి అంటే మీ అమ్మకి నీకు సిగ్గుందా? ఆ ఎంకరేజ్ చేస్తే రేపు మేకై కూర్చుంటాడు, వాడిని తల మీద కూర్చోబెడితే రేపు పొద్దున సింహాసనం మీద కూర్చుంటాడు. ఏమైపోతుంది? పిచ్చా నీకేమన్నా? నేను ఎందుకని కూర్చోబెడతాను ఇక్కడ బల్ల దగ్గర, వాడికంటే కుర్చీ ఎందుకు వేసాను తెలుసా? ఏ రోజు లేపేద్దామని స్కెచ్ చేసి కూర్చున్నాను. నా ప్లానింగ్స్లో నువ్వుంటే నీ బోర్డు సలహాలు సెలవులు ఎవడమ్మన్నాడు? నేను అడిగాడు. ఎవరిని? యోనాతాన్. ఎవరు? సౌలు గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మీరు చూడండి, యెషయా గారి పేరు చాలా తక్కువగానే పలుకుతుంటారు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఫైల్ వచ్చినప్పుడు నాకు వచ్చిన. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెషయా కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. యెషయా కుమారుని యందు ఆల కొడుకుతో మాకు స్వాస్థ్యం ఏంటి? నేను అడుగుతున్నాను, మీకు గొడవలుంటే దావీదు వీళ్ళ చూసుకోవాలి, కానీ దావీదును తక్కువ చేయడానికి ఎవరు పేరెత్తుతున్నారండి? ఆ యెషయా కొడుకుతో మాకు పాలు పంపులేంటి? యెషయా కొడుకు అస్సలు ఏ ల్యాండ్ విషయంలో కానీ, ఏ బ్లెస్సింగ్స్లో కానీ అస్సలు ఆ అబ్బాయితో మేము కలం. అయినా వాళ్ళు ఎవరి తాలూకు అబ్బాయి? ఆ మోయాబీల నుంచి వచ్చిన ఆ రూతు నుంచి వచ్చిన మరొక జనాంగం, ఆ జనాంగం నుంచి వచ్చిన ఎస్ఐ కొడుకుతో మాకు నిబంధనలేంటి? దావీదును తక్కువ చేయడానికి ప్రతిసారి ఎవరు పేరెత్తుతున్నారు చెప్పండి? యెషయా గారి పేరెత్తుతున్నారు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదలు వచ్చును. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదలు వచ్చును. దావీదునందు మాకు భాగం లేదు, యెషయా కుమారుని యందు మాకు భాగం లేదు. ఈడికి ఇంట్రడక్షన్ ఏంటి చెప్పండి? ఈడు పనికిమాలినోడు అన్నాడట, ఈ దావీదుతో మాకు పని లేదు అన్నాడంట. పనికిమాలినోడే ఎవరిని తునీకరిస్తున్నాడండి? అంటే వానభూములు కూడా ఎవరి మీద పడగెత్తుతున్నాయి? దావీదు మీద. దావీదును తక్కువ చెయ్యాలనుకున్నప్పుడల్లా తండ్రి పేరెత్తుతున్నారు. దావీదు తక్కువ చేయాలనుకున్నప్పుడల్లా తండ్రి పేరెత్తినందుకే ఆ వంశంలో మాకు పాలు పంపులు లేవు, ఇది తృణీకరింపబడిన కుటుంబం. ఇప్పుడు చెప్పండి, తక్కువ చేయబడి పేరు లేకుండా ఆ మాత్రం ఆ పెద్ద ఆయన్ని వయసులో కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా రాజు తక్కువగా మాట్లాడతాడు, పనికి మానోళ్ళు తక్కువగా మాట్లాడతారు, అందరూ తక్కువగా మాట్లాడతారు. ఈ తక్కువగా మాట్లాడే కుటుంబాన్ని దేవుడు ఎత్తుక్కుంటూ సమూయేలును పంపించాడు. ఎక్కడ తృణీకరింపబడుతున్నారో, ఎక్కడ వేయబడుతున్నారో, ఎక్కడికి బాధలకు గురయ్యారో, ఎక్కడ ఒంటరితనానికి గురయ్యారో ఆ కుటుంబాన్ని నేను పిలుస్తున్నా.
పంపించాడు. సమయాలు వచ్చాడు, పైనుంచి కిందకి చూస్తున్నాడు. సమయాలు అందరిని చూస్తుంటే ఇంకా ఎవరో ఉంటారంటే ఆ దూషింపబడుతున్న ఆ పెద్ద ఆయనకి, వెలివేయబడుతున్న ఆ పెద్ద ఆయనకి, పేరు లేని ఆ పెద్ద ఆయనకి, వయసును కూడా గౌరవించని ఆ పెద్ద ఆయనకి ఒక చిన్నోడు ఉన్నాడు. ఆ చిన్నోడిని దేవుడు పిలుస్తున్నాడు. అతగాడు పేరు చెప్పండి, ప్రియుడు. దేవుని ప్రియుడు పిలుస్తున్నాడు. ఆ ప్రియుని పిలుచుకున్నాడు. దేన్ని బట్టి పిలిచాడు? దావీదు అందాన్ని బట్టో, దావీదు రంగును బట్టో, దావీదు వంశాన్ని బట్టో, దావీదు గొప్పతనాన్ని బట్టో, దావీదు ఫైట్లను బట్టో, దావీదు యొక్క 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జనరేషన్ బట్టో కాదు. అసలు దావీదు కోసం చెప్పుకోవడానికి బ్యాక్ హిస్టరీ అంత బ్రైట్గా ఏమీ చెప్పండి లేదు. మన దేవుడు ఎంత గొప్పడు చెప్పినా, నీకు రంగు లేకపోయినా, అందం లేకపోయినా, నీ జాతి కులము ఏదైతే ఉందో, నీ వర్గము, నీ సమాజం, నీ ఈది, నీ ఊరు, నీ కొలిక్స్ ఎవరైనా ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని తక్కువ చేస్తూ మాట్లాడితే డోంట్ వరీ. దావీదుని పిలిచిన దేవుడు చెప్పండి నిన్ను పిలుస్తాడు. దావీదుని ఎత్తిన దేవుడు నిన్ను ఎత్తుతాడు, నన్ను ఎత్తుతాడు. కులం కోసం కొట్టుకు చచ్చిపోతున్న ఈ సమాజంలో కులవేత గురవుతున్నావేమో, డోంట్ వరీ. ఇచ్చమిచ్చి అలాంటిదే ఆ కుటుంబాన్ని కూడా జాతి వైర్యాన్ని చూపించారు. కానీ ఆ జాతికి బుద్ధి చెప్పడానికే దావీదుని లేపాడు. స్టోరీ మార్చేశాడు. ఇప్పటి వరకు బాగానండి. ఎప్పటి వరకు యెష్షే కొడుకు దావీదు, యెష్షే కొడుకు దావీదు, యెష్షే కొడుకు దావీదు. కానీ ఈసారి స్టైల్ మారింది. రాజు అయిన దావీదు యొక్క తండ్రి యెష్షై పేరు మార్చేశాడు. ఇప్పటివరకు నిశ్శబ్దంలో ఆ పదాన్ని తక్కువ చేశారు. ఇక్కడి నుంచి ఎక్కడ మీరు చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం కానీ, దినవృత్తాంతాలు 10వ అధ్యాయం కానీ, 29వ అధ్యాయం కానీ, అపోస్తుల గారు 13వ అధ్యాయం 22 కొత్త నిబంధన కానీ మీరు ఎక్కడ చూడండి, దావీదు కోసం చెప్పినప్పుడల్లా పెద్ద ఆయన కోసం చెప్తారు. ఏ సమాజంలో ఆయన తక్కువ చేశారో ఆ సమాజంలో దేవుడు హెచ్చించాడు. గొప్పతనం ఏంటో తెలుసా? ఆ దేవుడు మనం చనిపోయినా మన మీద ఉన్న నిందలను కూడా తీసేసి, మనం చనిపోయినా మన మీద ఉన్న అవమానాలను కూడా తీసేసి మన పరువును కాపాడే పరువు ప్రతిష్టలు గల దేవుడే ఈ బైబిల్ దేవుడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు, నా దేవుడు. ఆ పెద్ద ఆయన గౌరవించాడు. అప్పటి వరకు ఆ తరం వేరు, దావీదు వచ్చిన తర్వాత తరం వేరు. ఎవడో ఫ్యామిలీలో ఒకటి పడతాడు. గుర్తుపెట్టుకుని ప్రతి తరానికి ఎవడో ఒక ఫ్యామిలీలో, ఇప్పుడు నీ తరం ఎలా ఉందని అది లేదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఎవడో ఒకడు వస్తాడు. అది సరైన టైంలో, రావాల్సిన టైంలో వస్తాడు. ఆ ఒక్కడి నుంచి మొత్తం ఆ వెనకాలన్న ఆ కుటుంబం చరిత్ర, రాబోతున్న భవిష్యత్ చరిత్ర, ఆ ఒక్కడి ద్వారా మొత్తం చరిత్రే దేవుడు చెప్పండి మార్చేస్తాడు. దావీదు యొక్క గతకాలం పితరుల చరిత్రను పొగిడేశాడు. ఇటువైపు ఉన్న దావీదు చరిత్రను పొగిడాడు. ఒక్క దావీదు నిలబెట్టి దేవుడు కథను మొత్తం మార్చేశాడు, స్టోరీ మార్చేశాడు. తన జీవితాన్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఇంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తే దావీదు గారికి ఒక అమ్మ ఉంది. వాళ్ళ అమ్మగారు చాలా భక్తిపరురాలు. ఆవిడేమంటుందో ఒకసారి చూడండి. దావీదు గారి పాటలు వాళ్ళ అమ్మ కోసం రాసుకున్నాడు. అందుకే మన పాటలో కూడా వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేస్తాం. ఏమని రాస్తుందో, ఎంత మంచి తల్లో. అలాంటి తల్లికి కొంతమంది మూర్ఖులు, ఈ మాట అంటున్నాను తప్పు అనుకోకండి, గుడ్డోళ్ళు, సన్నాసగాళ్ళు ఆ తల్లికి రొంగు కట్టారు. దావీదు తల్లి ఎవరితోనో పోయిందన్నారు. దావీదు తల్లి ఎవరితోనో తప్పు చేస్తే దావీదు పుట్టాడన్నారు. ఇదే మాటలు మీ అమ్మకి అప్లై చేస్తూ ఒప్పుకుంటావా? ఇదే మాటలు మీ అమ్మమ్మకి అప్లై చేస్తూ ఒప్పుకుంటావా? ఇదే మాటలు నీ ఇంట్లో కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు ఎవరికో పోయారంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎన్ని గుండెలండి దావీదు తల్లికి రొంకు కట్టడానికి. ఎవరు కట్టారు ఏంటని నన్ను అడగండి. మన తెలుగు రాష్ట్రంలో చచ్చిపోయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన దరిద్రపు కొంతమంది స్పీకర్లు ఉన్నారు. ఇలా దిక్కుమాలిన సిద్ధాంతాలు కలుపుకోవడానికి దావీదుని వాళ్ళ ఫ్యామిలీ ఎంతో తక్కువగా చూస్తుందంటే, దావీదట బాగమనండి, దావీదు తల్లట దావీదుని బాగమనండి, దావీదు తల్లంట దావీదుని ఎస్ఏ కనలేదంట. ఎవడికో అన్నదంట. రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి అలా మాట్లాడి. ఎంత బుద్ధిహీనమైన పని. అలాంటి తల్లిని ఎలా అనాలనిపించింది, ఎలా అనాలనిపించింది, ఆవిడికి రొంకి ఎలా కట్టాలనిపించింది. వాళ్ళ అమ్మ కోసం రైటింగ్లో పెట్టుకున్నాడు, తన గురించి జ్ఞాపకం చేసుకుని. ఏమని? 86వ కీర్తన త్వరగా 86వ కీర్తన 16వ వచనం, 86వ కీర్తన 16వ వచనం.
నీ సేవకునికి బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. నీ సేవకురాలు కుమారుని రక్షించు. మై గాడ్, మై గాడ్, నా వైపు చూసినా చూడకపోయినా నా ఫ్యామిలీలో నీకు ఒక సేవకురాలు ఉంది. ఆ సేవకురాలు ఎవరో కాదు, నా తల్లి. నా తల్లిలైనా జ్ఞాపకం చేసుకుని నీ సహాయం నాకు అనుగ్రహించవయ్యా. దేవుని సేవకురాలను పట్టుకుని రొంకు కట్టారంటే వీళ్ళేమనాలి చెప్పండి. ఇలాంటి గొప్ప తల్లిని దావీదు గొప్ప చెప్పుకుంటున్నాడు. పాటలు రాసుకుంటూ దేవుడికి ప్రార్థన చేస్తూ, నా తల్లినైనా జ్ఞాపకం చేసుకో. నా తల్లి నీకు ఎంత సేవ చేసింది, నా తల్లి నీ కోసం ఎంత పులకించిపోయింది. నా తల్లి, నా తల్లి, నా వైపు చూడు, నా తల్లి వైపు చూడు, నా తండ్రి వైపు చూడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. 116వ కీర్తన 16 వచనం త్వరగా. 116వ కీర్తన 16 వచనం త్వరగా. 116వ కీర్తన 16 వచనం. యెహోవా, యెహోవా, నేను నిజంగా నీ సేవకుడును, నేను నిజముగా నీ సేవకుడిని, నీ సేవకుడును, నీ సేవకురాలు కుమారుడినై నీ ఉన్నాను. సేవకుడిని, నీ సేవకురాలు కుమారుడినై ఉన్నాను. నా కట్లు విప్పి ఉన్నాను. నా కట్లు ఇప్పే. నన్ను జ్ఞాపకం చేసుకో. మా డాడీని నేను ఎప్పటికీ గౌరవిస్తాను, మా మమ్మీని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా చెప్పండి జ్ఞాపకం చేసుకో. అలాంటి దావీదుని దేవుడు పట్టుకున్నాడు. దావీదు యొక్క ఇంకా మూలాలో దావీదు తండ్రి యెషయాకి అంత పేరు లేదు. దావీదు యొక్క తండ్రి ఆ ముందున్న తండ్రులు ఎవరైతే ఉన్నారో అసలు యోధ జాతికి సంబంధించిన ఆ మూలం ఆరిజ్ అని ఏదైతే ఉందో అసలు యోధ మంచోడే కాదు. యోధా క్యారెక్టర్ ఎలాంటి చెప్పినా, యోధా క్యారెక్టర్ యోసేపుని అమ్మేయాలని బోర్డు సలహా ఇచ్చింది ఎవరు తెలుసా? యోధా. ఆ 12 మంది అన్నదమ్ముల్లో యోధా ఉన్నాడుగా. ఆ యోధా యోసేపుని అమ్మేయాలని బోర్డు సలహా ఇచ్చింది ఎవరు? ఈ యోధా. కోడలతో వేశ్యని పోయి కళ్ళు మూసుకుపోయిన వ్యక్తి ఎవరు? యోధా. వృద్ధాప్యంలో యాకోబుని బాధ పెట్టింది ఎవరు? ఈ యోధా. ఇంకా అడుగుతున్నాను, వీళ్ళ 4 ఫాదర్స్ మంచోరా? యెషయా గారికి సరి అయిన పేరు లేదు ఆ సమాజంలో, యోధా గారికి సరి అయిన గౌరవం లేదు ఆ సమాజంలో. ఇంకా అడుగుతాను, తామారెవరు? ఆ కోడలు ఎవరైతే ఉన్నారో ఆ మంచి పని చేస్తున్నానాలా, చెడ్డ పని చేస్తున్నానాలా, ఆ తలవంపుల పని ఏమనాలి? వీళ్ళందరూ ఎవరు చుట్టాలరా? వీళ్ళందరూ ఎవరు తాలూకురా అని మీరు నన్ను అడిగితే వీళ్ళందరూ ఎవరు? దావీదు గారి యొక్క తాలూకా. యెషయా ఎలా ఉన్నాడు బాగా వినండి. యెషయా గారు ఆయన మంచి ఆయన ఎలా ఉన్నాడు? యోసేపు నమ్మేసిన యోధా ఏం బాగున్నాడు? ఆయన కోడలు తామార్ ఏం బాగుంది? మరొక ఆవిడ రాహాబు వ్యభిచారాన్ని వృత్తిగా మళ్ళీ చేసుకుంది ఆ పెద్ద మనిషి. ఆవిడేం బాగుంది? ఒక్కరు బాగున్నారా? ఒక్కరు బాగున్నారు చెప్పండి. ఒక్కరు బాగోకపోయినా, చెప్పుకోదగ్గ కుటుంబంలో ఒక్కరు లేకపోయినా, తల్లులు సరైన వాళ్ళు కాకపోయినా, తండ్రులు సరైన వాళ్ళు కాకపోయినా, కుటుంబీకులు సరైన వాళ్ళు కాకపోయినా, నువ్వు నా మాట వింటే ఆ స్టోరీ ఈ స్టోరీ మొత్తం చెప్పండి మార్చేస్తా అన్నాడు దేవుడు. అందుకే మన దేవుడు నమ్మదగిన వాడు. పేరు పెట్టి పిలిచాడు, ఆహ్వానించుకున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు దావీదు ఎంపిక చేసుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. మహిమాస్వరూపులు ఉన్న దేవుడు తన మహిమని ఎప్పటికప్పుడు తోడుగా దావీదుకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు దావీదుని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడంటే, సౌలు అసూయపడితే సౌలుని తీసేశాడు, కొడుకులు అడ్డుపడితే కొడుకుల్ని నశింపజేసేసాడు. దావీదు కట్టొచ్చిన ప్రతి ఒక్కరిని అనిసేశాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చేత వాడబడుతున్న వాడి జోలికి కానీ, దేవుని చేత పిలవబడిన వాడి జోలికి కానీ, దేవుని చేత ఎంపిక చేయబడిన వాడికి ఎవడైనా అడ్డొస్తే సావుకి ఎదురెళ్ళి సావుని కొనుక్కొని తెచ్చుకుంటున్నామని మాత్రం మర్చిపో, గుర్తుపెట్టుకో. దేవుడి చేత పిలవబడిన వ్యక్తులు ఎవరైనా వాడబడుతుంటే ఆ వ్యక్తుల కోసం నీకు తలా తోక లేకుండా వాళ్ళ కుటుంబం కొరకు కానీ ఆయన కోసం కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను నీ కుటుంబాన్ని అణిసేస్తాడు దేవుడేమనుకుంటున్నావు. దావీదు నిలబెట్టాడు. నలుదిక్కులా తన శత్రువులను అణిసివేసేసాడట. ఆ అణిసివేసిన సమయంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సాంగ్ లేట్ అయింది, అందుకే కొంచెం పొడిగించానేమనుకో. వస్తుందా? రాకడన్న వస్తువులో ఉంది కానీ సాంగ్ వచ్చేలా లేదు. సరే,
7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా నలుదిక్కుల యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగజేసిన అతనికి నెమ్మది కలిగజేసిన తర్వాత రాజు తన నగరి యందు రాజు తన నగర యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి నాతానను ప్రవక్తను పిలవనంపి నేను దేవదారు మ్రాంతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచినదనగా నాతాను. అక్కడ రాస్తున్న పదం చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి నెమ్మది కలగజేసి సమాధానం అనుగ్రహించినందుకు ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉన్నాడట. ప్రశాంతంగా ఉంటే మనం ఏం చేద్దాం చెప్పండి? రెస్టారెంట్కి పోతాం. ఇంకా ప్రశాంతంగా ఉంటే ఏం చెప్తాం చెప్పండి? ఊరి మీద తిరగడానికి మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి పోదాం. మనకి ఇంకా ప్రశాంతంగా టైం స్పేస్ దొరికింది అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి? జలసాలు చేయడానికి, ఎంజాయ్ చేయడానికి ఎక్కడ పోవాలి ప్లాన్ చేస్తాం. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? సరిగ్గా ఈ 7వ అధ్యాయం ఈ టైంలో సాంగ్స్ రాశాడు. ఆ రాసిన పాటల్లో ఒక పాటే చెప్పండి, 139వ కీర్తన. ఈ అధ్యాయానికి ఆ కీర్తనకి లింక్ ఉంది. తన నలుదిక్కులు నెమ్మది పొంది ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే దేవుణ్ణి దేవుడు 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 అని బాధలు ఉన్నప్పుడు పిలవడమే కాదు, దేవుణ్ణి దేవుడు దేవుడు అని బాధలు ఉన్నప్పుడు పిలవడమే కాదు, దేవుణ్ణి దేవుడు దేవుడు ఎప్పుడు పిలవాలి తెలుసా? నీకు నెమ్మది, సమాధానం, సమృద్ధి, ఆశీర్వాదం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, శత్రువు లేకుండా, కామెంట్స్ లేకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చేసినప్పుడు కూడా దేవా నీకు మహిమ కలుగును గాక నువ్వు అనాలి. అంటావా? నువ్వు ఎప్పుడు అంటున్నావు అని అడుగుతున్నాను. నీకు బాధ ఉంటే దేవుడు, నీకు సంతోషం ఉంటే బయటికి పోయి ఆనందం. కానీ దావీదు గారిలో ఉన్న గొప్పతనం, బాధ ఉన్నా ఒక పాట రాస్తాడు, సంతోషం ఉన్నా ఒక పాట రాస్తాడు, తన జీవితం ఎలా ఉన్నా ఒక పాట రాస్తాడు, మిస్టేక్ చేసి పశ్చాత్తాపడుతున్నప్పుడు కూడా ఒక పాట రాస్తాడు. అది దావీదు అంటే. పశ్చాత్తాపడుతున్నప్పుడు కూడా ఆ ఏడుపుని కన్నీటిగా మార్చి అక్షరాలుగా దిట్టేశాడు. మళ్ళీ లైఫ్లో నేను మిస్టేక్ చేయను ప్రభువా, మై లార్డ్ ఐఎమ్ సిన్నర్, నన్ను క్షమించు, నన్ను కడిగే, నీ సోపుతో కడిగే, నన్ను క్షమించని ఆయన బాధను వ్యక్తీకరించి ఎన్ని పాటలు రాసుకున్నాడో ఆ పాటల్లో ఒక పాటే 139వ కీర్తన. ఇదిగో ఈ అధ్యాయంలో ఉన్నప్పుడు రాసిండే, ఈ నెమ్మదున్న సమయంలో రాసిందే. ఇక్కడ చదువుకున్న 7వ అధ్యాయం చదువుకుంటున్నామే, ఈ 7వ అధ్యాయం టైంలో రాసిన పాటే 139వ కీర్తన. ఆయనకు ఒక ఫీల్ వచ్చిందంట దావీదు గారికి, ప్రభువా నీకు ఒక విషయం చెప్పాలి. ఇవన్నీ మీకు వీడియోలో కనబడతాయి. ఇలా పైనుంచి ప్యాలెస్లో చూస్తాడు, చాలా రాయల్గా ఉంటాడు. నిజంగా ఏ మనిషికి అది కానీ ఏ థ్యాంక్స్ చెప్పాలని ఉంది నాకు. దావీదుని ఎంత బ్యూటిఫుల్గా చూపించిందో. థ్యాంక్స్ చెప్తే రేపులే థ్యాంక్స్ చెప్తుంది అనుకుంటా. అయ్యకి చెప్దాం. ఎంత బ్యూటిఫుల్గా దావీదు ఇలా ఉండాలి, హెయిర్ ఇలా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, ఆయన స్కిన్ టోన్ ఇలా ఉండాలి, ఐస్ ఇలా ఉండాలి, స్మైల్ ఇలా ఉండాలి, ఆయన చెక్కెళ్ళు ఒక సేప్ ఉండాలి. ఇవన్నీ అడిగితే ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చిందో. ఆ దావీదు ఇలా వచ్చి ప్యాలెస్లో నిలబడతాడు. ఆ ప్యాలెస్లో చూసి ఇలా కింద చూసేసరికి కింద గుడారం ఉంటుంది. ఆ గుడారంలో చూసి బాధపడతాడు, దేవా ఏంటి ప్రభువా, ఈ పనికి మాలోని మట్టిలో తిరిగేవాడిని, గొర్రెల వెనకాల తిరిగేవాడిని, చేతికర పట్టుకుని తిరిగే నన్ను, ఈ బంగారు భవంతులేంటి, ఈ నెమ్మదేంటి, ఎంత సంతోషం నాకు ఇచ్చేసావేంటి, ఈ అందలాలేంటి, ఎంత ప్రశాంతత నాకు ఎలా దయచేసావు ప్రభువా, ఈ పనికి మాలోని తీసుకొచ్చి బంగారు భవంతులు పెట్టావు. నీ సన్నిధి మాత్రం, నీ మనసు మాత్రం ఎక్కడో టెంటల్లో గుడారంలో ఉండడం ఏంటి, నేను పైన ఉండడం ఏంటి, నీ మందిరం కింద ఉండడం ఏంటి? నాకు ఫీలింగ్ ఉంది ప్రభువా, నువ్వు ఒక మందిరం కడతాను ఏమంటావు అని అడిగాడు. నా ఇల్లు నీకన్నా బాగుండాలి, నా ప్యాలెస్ కన్నా నీ మందిరం ప్రపంచం మాట్లాడుకోవాలి, నా దేవుని మందిరం ఇదని సమాజం డిస్కషన్ చేసుకోవాలి, నీకు ఒక హౌస్ కడతాను ప్రభు అన్నాడు. చిన్న పిల్లని బొద్దుగించినట్టు దావీదుతో దేవుడు అంటాడు, నా తన ప్రవర్తన గురించి మా వాడికి ముచ్చట్లు ఎక్కువైపోయి కొంచెం మాట్లాడన్నాడు. దావీదు బాగానే ఉంది కానీ నీ ముచ్చట, నాకే ఇల్లు కడతాను. అవును ప్రభు అంటే, అయినా ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతి పెట్టు, నాకు ఇల్లేం కడతారా? అయినా ఎప్పుడన్నా నాకు హౌస్ కట్టంటాను మిమ్మల్ని అడిగాను? ఒకవేళ కట్టమంటే ఈ భూలోకం సరిపోతా? గుడారాల్లో తిరిగినప్పుడు అడిగానా? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు అడిగానా? మీ వెనకాల మీ పితరుల దగ్గర ఉన్నప్పుడు అడిగానా? గుడారాల్లో ఉంటూనే వచ్చాను కానీ అరే నాకేంట్రా నివాసం ఇలా తయారు చేశారని ఎప్పుడన్నా అడిగానా? మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ పంటలు బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీరు బాగుండాలని నేను తప్పించిపోయి నా సన్నిధి ఎక్కడున్నా ఆ ఉన్నదాన్ని కాస్త పరిశుద్ధంగా ఉంచమని చెప్పానే తప్ప నాకు బంగారంతోనూ వజ్రాలతోనూ నివాసాలు కట్టండి అని అడిగానా?
దావీదున్నాడు, అయినా నాకేం కడతావు, అయినా నువ్వు నా ప్రియుడివి, మై బాయ్ ఫ్రెండ్ కనుక నీకు విషయం చెప్తున్నాను, ఆశగల నీ ప్రాణాన్ని చెప్పండి తృప్తిపరుస్తాను. నువ్వు ఎలాగ ఫీలింగ్ బయట ఇట్టా కనుక, నాకు ఇల్లు గిఫ్ట్గా ఇస్తా అంటున్నావు కనుక, నాకు దేవాలయాన్ని కడతా అంటున్నావు కనుక, నీకు మాట చెప్తున్నాను దావీదు, నువ్వు కట్టొద్దు కానీ మీ అబ్బాయి ఇచ్చే కట్టిస్తాను. నేను ఎంత కట్టకూడదు ప్రభు అని అడక్కమును పేరు జవాబులు వచ్చేస్తే, నువ్వు కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నీ రక్తము, నీ చేతులు రక్తము చేత తడిసిపోయి ఉన్నాయి. కొన్ని అనవసరమైన గొడవల్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, అమాయకుల రక్తం చేత నీ చేతులు తడిసిపోయినాయి, నువ్వు కట్టడానికి వీల్లేదు. మందిరాన్ని కట్టడానికి ఎంత పరిశుద్ధత అయితే, తను అనుకున్న ఆలోచన నెరవేర్చడానికి ఎంత పరిశుద్ధత అయితే, ఈ పరిశుద్ధమైన దేవుడు ఏమి చేసినా, ఎలాంటి పనులు చేసినా మన్నించి ఆయన కోరుకునేది ఏమన్నా ఉంది అంటే, నేను పరిశుద్ధిని కనుక చెప్పండి, మీరు పరిశుద్ధంగా ఉండండి. దావీదుని పిలిచాడు, మీ అబ్బాయితో కట్టేస్తాను, నువ్వు కట్టొద్దన్నాడు. కానీ ఇప్పటికీ దేవుడికి ఇల్లు కట్టేస్తున్నారు చాలామంది. బెడ్రూమ్ కొంతమంది చూస్తే అదిరిపోదు, బెడ్రూమ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. 5 స్టార్ హోటల్లో ఉంటాయి కొంతమంది బెడ్రూమ్స్. ఈ రూమ్ ఎవరిదంటే గెస్ట్లకండి, ఆ రూమ్ ఎవరిదంటే అది మెయిన్ బెడ్రూమ్ అండి, ఈ రూమ్ ఇది లివింగ్ రూమ్ అండి, ఇదండి స్టడీ రూమ్ అండి, ఇదండి ఇన్ని రూములు ఉన్నాయి. మరి ఆ రూమ్ ఎవరిది అంత చిన్నగా ఉందంటే అది దేవుడు కాదండి. వీడేది బాత్రూమ్ కన్నా చిన్నగా ఉందండి. వద్దన్నా దేవుడు కడతారు. ఆ దేవుడి గది ఎంత ఉంటుంది, ఎంత అందులోకి వెళ్తే వంగుంటే మళ్ళీ వస్తాం లేదో డౌట్. ఆ రోజు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈరోజు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు. కానీ దావీదు అర్థం చేసుకున్నాడు. అక్కడెక్కడ ఆ లవ్లో అన్నాడు, నీకు ఒక ప్యాలెస్ కడతాను ప్రభా అన్నాడు. వదిలే, ఆ ప్యాలెస్ మీ అబ్బాయితో కట్టేస్తాను. ఆ అబ్బాయి పేరు ముందే చెప్తాను, రాసి పెట్టుకో. ఆ అబ్బాయి పేరు సల్మాన్. కింగ్ ఏం చేస్తా, కింగ్ సల్మాన్ మాటిస్తున్నా. దావీదు, నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక దీపం ఉంచుతా, నా సన్నిధిని ఎప్పుడు నీ కుమారుడికి తోడు నేను దూరం చెయ్యను. నీ కుమారుడే నా కుమారుడు, నా కుమారుడే నీ కుమారుడు, నీకు కొడుకునిస్తా, ఒక బహుమానంగా మారుస్తా, ఆ అబ్బాయితో కడతా. అందులో మరో విషయం చెప్పిన, ఇది సొలొమోనే కాదు, నా కొడుకు కూడా నీ సింహాసనం మీద కూర్చోవడానికి త్వరలోనే పంపిస్తా. ఇలాంటి థాట్స్ డిస్కషన్ జరిగినప్పుడు అప్పుడు రాస్తున్నాడు 139వ కీర్తన. ఏమని ఫటాఫట్ 2 వచనాలు చూసి ముగిద్దాం ఒకసారి చూడండి. 139వ కీర్తన, త్వరగా 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి వచనం నుండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చోడు, నేను లేచుట నీకు తెలియను, నేను లేవడం నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడక నా పడక దేవా, నన్ను ఎప్పటి నుండి నేను పుట్టక మునిపే నా స్థితిగతులు ఏంటో నీకు తెలుసు. నేను కూర్చోవడం, లేవడం, మాట్లాడడం, నేను ప్రతిదీ నువ్వు ఎలా వచ్చావంటే నన్ను పూర్తిగా ఎదుగో మేఘం కప్పినట్టుగా, వెలుగు కప్పినట్టుగా నా లైఫ్ని మొత్తాన్ని నువ్వు ఆవరించేసావు. సర్వము నన్ను ఆవరించేసావు. నా జీవితం ఎప్పటి నుంచి, నా కుటుంబాన్ని ఎప్పటి నుంచి నువ్వు పిలుచుకుంటూ వచ్చావు. ఎప్పుడు బోయాజు, ఎప్పుడు రుతమ్మ, ఎప్పుడు మా తండ్రులు, ఎప్పుడు యోధ, వాళ్ళందరినీ సరి చేసుకుని, తామార్ ఎలాంటిది, రాహాబ్ ఎలాంటిది, వీళ్ళందరూ గుండా మమ్మల్ని నడిపించి ప్రభువా ఎంత నెమ్మది ఇచ్చేసావే, నీకేమిచ్చి నేను రుణం నేను తీర్చుకోగలను. నేను అనుకుంటున్నాను ఇప్పటికిప్పుడు నా కోసం ప్లాన్ చేసేవేమనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పటికిప్పుడు నా కోసం నువ్వు ప్లాన్ చేయలేదు. నీ ప్రణాళికలు చెప్పండి అవధులు లేని అనంతం. నీ ప్రణాళికలు అవధులు లేని అనంతం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నదేమా. నేను లేకముందే నువ్వు నిన్నున్నావు, నేను లేకముందే నువ్వు మొన్న ఉన్నావు, నేను లేకముందే ఆ రోజు ఉన్నావు. మా అయ్యలు మా తండ్రులు లేకముందే ఆ రోజు ఉన్నావు, ఆ రోజున్న నీవు నిన్నున్నావు, నిన్నున్న నీవు ఈ రోజున్న నీవు రేపు ఉంటావు. నా ప్రారంభము నీకు తెలుసు, నా అంతము నీకు తెలుసు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా. ప్రైజ్ ద లార్డ్ అంటాడు. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమను ఆరోపిస్తున్నాడు. ఇంకా కొన్ని మంచి మాటలు రాస్తున్నాడు చూడండి. యెహోవా నా మాటలు నా నాలుకకు రాకమునుపే అది నీకు ఇంకా పూర్తిగా ఏంటంటే నేను నెక్స్ట్ ఎలాంటి మాటలు మాట్లాడతాను నీకు తెలుసు. నా నిర్ణయాలు ఎలా ఉంటాయి నీకు తెలుసు. వెనక ముందు నీ చెయ్యి నా మీద ఉంచావు.
ఒక తల్లి తన బిడ్డని ఇలా పెట్టుకుని ఆ రోడ్డు దాటిస్తున్నప్పుడు, ఆ బయటికి వెళుతున్నప్పుడు ఆ తల్లి ప్రతిసారి చివరికి పడుకునేటప్పుడు కూడా ఒక చెయ్యేసి ఇలా పడుకుంటుంది తల్లి. అలా చెయ్యించు. అమ్మ చూసినట్టు చూస్తున్నావు నన్ను. నా తల్లిదండ్రులన్నా నా భవిష్యత్తు కోసం ఎంత బాగా ఆలోచిస్తారు లేదు కానీ నాకు తెలియదు, కానీ ప్రభువా నా కోసం నువ్వు ఎంత బాగా ఆలోచిస్తున్నావు ప్రభువా. అందుకే నీ ప్రణాళికలు అవధులు లేని అనంతం. నా జీవితం అనే కథనానికి చెప్పండి, కథానాయకుడు నీవే. నా పుట్టుక నీ కోసమే, నా గిట్టుడు నీ కోసమే, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఫామ్ అవుతున్నప్పుడు కూడా అది కూడా నీ కోసమే. నా స్టోరీ మార్చేసావు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను. నేనేదో ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడో నేను తిరగట్లేదు, కానీ ఈ కలంగలం పట్టుకొని నేను పాట రాసుకుంటున్నాను. ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు అంటూ కింద కట్టినాడు. చూడండి కింద కట్టినాడు వచ్చుల్లో, నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పడుకున్నాను. నేను పాతాళ మందు పడుకుంటున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను ఏకో రెక్కలు పడుకుని ఉన్నాను. సముద్ర దిగాంతంలో నివసించినాను. అక్కడ నీ చేయి నన్ను నడిపించు. నేను వదిలేసి నేను ఎక్కడికి పోను. ఈ ఊరు వదిలిపోయిన ఆ ఊర్లో ఉంటావు, ఆ గ్రహం వదిలిపోయిన ఆ గ్రహంలో ఉంటావు, ఈ లోకాన్ని వదిలిపోయిన ఎక్కడికి పోయినా ఉంటావు. యోనా ఇలాగే అనుకున్నాడట. మొత్తం మీద దేవుడు కనబడకుండా పారిపోదాం అనుకున్నాడు. పారిపోతాడా? ఎదురొచ్చేసిన తుఫాను. నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులు కళ్ళు కప్పగలరేమో, మీ జీవిత భాగస్వామి కళ్ళు కప్పగలరేమో, కానీ ఎవరి కనుసనలో మనం దాటి బయటికి వెళ్ళలేం చెప్పండి. ఆ దేవునికి సమస్తము ఎరుక. నాకు విచిత్రంగా అనిపించేది అని చెప్పిన, నా గుడ్ థింగ్సే కాదు, నా బ్యాడ్ థింగ్స్ కూడా ఆ దేవునికి ముందే చెప్పండి తెలుసు. అయినా ఇంకా 2026లో నన్ను ఎలా ఉంచావు ప్రభు అంటే ఆయన చెప్పే ఆన్సర్ ఒకటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా. 26లో ఏం చేస్తాను ఆయనకి తెలుసు, అయినా నన్ను ఉంచాడు. 25లో ఆయన బాధ పెట్టాను, అయినా నన్ను ఉంచాడు. నా నీతి, నా క్రియ, మంచి చెడు అన్నీ నీకు తెలుసు ప్రభా. నన్ను ఆవరించావు. అంధకారంలో నన్ను పట్టుకున్నావు. ప్రతి విషయంలో పెట్టు. 16 నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన. అందుకే మన పాటలో రాసుకున్న లైన్స్ ఏంటో తెలుసా? అమ్మ నన్ను చూడక మునిపే, మా అమ్మ కన్నా ముందే చెప్పండి నీవు నన్ను చూసావు. ఆ పదం మోజేసు బై పాడుతున్నప్పుడల్లా నా రక్తం ఒకేసారి జీవు అంటుంది. ఆ పదం ఈ సింగర్స్ జోస్న సిస్టర్ వీళ్ళు పాడుతున్నప్పుడల్లా నిజమే. మా అమ్మకి నేను ఏ రంగు ఉండాలో మా అమ్మకి తెలియదు, నేను ఎంత ఎత్తు ఉండాలో మన పేరెంట్స్ తెలియదు, మన అందచందాలు ఎలా ఉండాలో మన పేరెంట్స్ తెలియదు. కానీ నా DNA, నా తల వెంట్రుకలు, నా రక్తము, నా ప్రాణము, నా అందము, నా ఐస్ ఒక్కటేంటి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు జేమ్స్ గడ్ ఇలా ఉంటే బాగుంటాడని నన్ను ఎంత అందంగా తయారు చేసి పుట్టించింది ఎవరో తెలుసా? మా అమ్మ నన్ను చూడక మునిపే. చెప్పండి నువ్వు చూసావు. నేను ఏమైనా ప్రే చేయాలి చెప్పు? శత్రువులని చేస్తావు, గొడవలని చేస్తావు, తిరగబడిన వారిని తీసేస్తావు, శత్రువు లేకుండా తీసేస్తావు, నా మార్గాలు విశాలం చేసి పడేస్తావు. నాతో పాటు పోటీ పడుతున్న అనేక శుక్రగణాలు మా అమ్మ గర్భంలో పోటీ పడితే అన్ని శుక్రగణాలను పక్కకు పంపేసి ఆ అండంలోనికి నన్ను ఒక్కడిని పంపించి ఫలదీకరణం చెందించేస్తావు. ఏమని వర్ణించండి నీ కోసం నేను. ఈ సాంగ్స్, దావీదు సాంగ్స్ చదువుతుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ గుండె బరువెక్కిపోతుందండి. వారెవ్వా ఏం అర్థం చేసుకున్నాడు రా దేవుణ్ణి. ఇలాంటి పదాలకి ట్యూన్స్ కట్టకపోతే నన్ను అడుగుతాను, ఈ జనరేషన్లో మనం దౌర్భాగ్యం అండి. అలాగే ఈ పాటలనే మళ్ళీ అర్థమయ్యే మన పాటలలో మార్చుకోవాలి. ఈ లైన్స్నే ఈ జనరేషన్కి మన లైన్స్గా మార్చుకోవాలి. ఈ వాక్యాలే చెప్పండి మన పాట వాక్యాలుగా మనం మార్చేసుకోవాలి. మార్చాడు. 24 ఒక మంచి మాట అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో. 23 దేవా నన్ను పరిశీలించు, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏదన్నా ఉంటే నన్ను కొట్టు, నన్ను తిట్టు,
నన్ను ఏమన్నంటే, ఇదిగో నువ్వు ఎన్నిసార్లు కొడతావు కొట్టు, ఎందుకంటే నువ్వు నా తండ్రివి, నేను నీ కొడుకుని, నువ్వు నా యజమానుడివి, నేను నీ దాసుని. నీకు నచ్చింది నాలో ఏమనుంటే నీకు నేను ఒబే అయిపోతున్నాను, నీకు సరెండర్ అయిపోతున్నాను. నన్ను ఎంతగా నువ్వు గద్దించినా ఒక్క మాట కూడా నేను అన్న, ఎందుకంటే నా లైఫ్ మీద ఫుల్ రైట్స్ నీకే ఉన్నాయి ప్రభువా. నా తప్పులు నాకు కనబట్టలేదేమో, నా నీచమైన కార్యాలు నాకు కనబట్టలేదేమో, నీకు అన్నీ కనబడతాయి కనుక చూడు ప్రభా, నా హృదయంలో ఏమున్నాయో పరిశీలించు, నా పనుల్లో ఏమున్నాయో పరిశీలించు. నీకు ఆయాసకరమైనవి అంటే నిన్ను బాధ పెట్టేవి ఏమన్నా ఉంటే నాలో ఉంటే చూడు. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవా తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం, చూసీజు ఉన్నట్టు మమ్మల్ని చెప్పండి. చూసేసుకున్నట్టు ఏం కదా, అన్నీ చూద్దాడు ఆయన. చూసి చూడండి, దావీదు అలా అంటలేదు, డైరెక్ట్గా ఒప్పేసుకుంటున్నాడు. నాలో సిన్ ఏదైనా ఉంటే నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాకు తెలియలేదేమో, నాకు కనబట్టలేదేమో, నా హార్ట్ నన్ను జడ్జిమెంట్ ఇస్తూ నువ్వు రైట్ అంటుందేమో, కానీ నీ హార్ట్ రైట్గా ఉంటుంది. నీకు తెలుసు న్యాయం అంటే ఏంటో. నీ ముందుకు నేను వస్తున్నాను, నన్ను జడ్జిస్ అయ్యి ప్రభా, నాకు తీర్పు తీర్చు. ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే నాలో చూడు, ఒకటైతే నువ్వు చేయి ప్రభా. ఆ నిత్య మార్గానికి మాత్రం నన్ను చెప్పండి దూరం చేయదు ప్రభా. నీ కాలు పట్టుకొని బతుకులాడతా, నీ చేతులు పట్టుకొని బతుకులాడతా, నీ సన్నిధిలో గోజాడతా, నీ సన్నిధిలో దినమెల్లా మారుపెడతా. నా లైఫ్లో ఏదన్నా నేను ఎక్కిరించి పనులు చేస్తే ఆ లైఫ్కి నన్ను దూరం చేయకు, అనిత్యత్వానికి నన్ను దూరం చేయకు. నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు కదూ అని 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 అక్షరాలు రాస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు కార్చి ఆ పాటను ముగించేశాడు. అదే 139వ కీర్తన. ఇది దావీదు స్టోరీ. ఇలాంటి స్టోరీ నుంచి వచ్చిన పాట మనం తయారు చేస్తాం, అది ఇంకా రావట్లేదు. మిగిలిన వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని అన్న మెసేజ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఆ పాట వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అడుగుతున్నాను, టైం అయిపోయిందని మీరు ఒక మాకు లుక్ ఇచ్చిందాక అన్నాను, పాపుల్లా మమ్మల్ని చూడకండి. మా బాధలు దేవుడు తప్ప ఎవరు తెలియదు. ఎందుకంటే ఒక స్టోరీని తయారు చేయాలంటే చాలా కష్టం. దావీదుని ఇలా తీసుకొచ్చామనుకోండి, అప్పటికప్పుడే దావీదు పులి అయిపోతుంటాడు. దావీదు పులి ఎలా అయిపోయాడంటే అలా అయిపోతాడు. ఏతో వచ్చిన గొడవ అది. ఎన్ని గొడవలు ఉంటాయి ఏతో, అది దాని మాట మనం వినాలి. చెప్పండి, దావీదులో వైలెన్స్ ఏమైనా ఉంటే అది అందే, నో వైలెన్స్ రావంది. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మీరు గమనించండి, మా బాధ అర్థం చేసుకోండి. కొంచెం ఆలస్యమైన ఆకలి మన ఆరోగ్యానికి చెప్పండి మంచిది. మధ్యాహ్నం ఆడుకోవడంగా ఎంత ఆకలి వేస్తే డాక్టర్ గారు చెప్పారు, ఏమని ఆరోగ్యానికి మంచిది. కొంచెం గ్యాప్ ఉంచండి. గ్యాప్ ఉంచకే ఏమవుతుందో చెప్పండి, ట్యాంకులు పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఉంచండి. మిగిలిన మాటలు అన్న ద్వారా విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మిగిలిన మాటల్లో కూడా తోడుండండి. మేము చూడాలనుకుంటున్న దావీదు యొక్క జీవితంలో జరిగిన అనేక సన్నివేశాలు దృశ్యంగా మీరు ఇచ్చిన ప్రేరణతో ఆ రోజు మాకు అందింపబడిన కీర్తన తండ్రి పుణుకుబుచ్చుకున్న తండ్రి చక్కటి కీర్తన తయారు చేయబడింది. మీ చిత్తమైతే త్వరగా మీరు అనుగ్రహిస్తారని కోరుతూ, ఆ తర్వాత మాట్లాడుతున్న అన్నకి అందరికీ తండ్రి మీ తోడు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నాం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.